హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, పూర్వం అసలు వివాహం అంటేనే చాలా వాల్యుబుల్గా చూసేవాళ్ళు అంతా. కానీ ఇప్పుడు సమాజం ఎలాగైపోయిందంటే చాలా వివాహ వ్యవస్థ అన్నది చాలా దిగజారిపోయింది. లైక్ ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే సోనంది రఘువంశిది హనీమూన్ అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి ఇంత దారుణంగా చంపేయడం అనేది చూస్తాం మనం ఆల్రెడీ. సో ఎందుకు ఇలా అవుతుంది అంటారు? మెయిన్లీ అంటే కరెంట్ టైంలో చూసుకుంటే కనుక ఇలాంటి దారుణాలు ఎన్నో అవుతున్నాయి మనకి, రైట్? దీనికి మూల కారణం ఏంటంటే మన సమాజంలో ఇంకా కూడా ఈ పెళ్ళి అనేసరికి పెద్దలు కుదిర్చిందే చేసుకోవాలి, వాళ్ళకి ఇష్టమైందే చేసుకోవాలి. ఇదేంటంటే ట్రెడిషనల్లీ వస్తూ ఉండదు మనకి ఎప్పటి నుంచో చూసుకుంటే. బట్ కరెంట్ యువత ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంకోళ్ళతో ఇష్టం ఉండొచ్చు, లైక్ బికాస్ దీస్ డేస్ చూసుకుంటే ఎక్స్పోజర్ టు ఈచ్ అదర్ కూడా ఎక్కువ ఉంది మనకి. రైట్ ఫ్రమ్ ది కాలేజ్ కూడా వి గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు కరెంట్ టైమ్స్ లో చూసుకుంటే యువత ఇష్టపడేది ఒకరిని, బట్ పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోమనేది ఇంకొకరిని. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇదే చెప్పాలంటే. ఎందుకంటే చూడండి, ఈ ఇన్సిడెంట్ మనకు తెలిసిందే. దీంట్లో ఏంటంటే ఆ అమ్మాయి యాక్చువల్ గా ఇంకొకరిని ప్రేమించింది, బట్ అతను ఏంటంటే అతని స్టేటస్ చాలా తక్కువ. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ స్టేటస్ చాలా తక్కువ. ఇంట్లో డైరెక్ట్ గా అంటే చెప్తే దట్ ఐ మీన్ లవ్ విత్ సో అండ్ సో పర్సన్ అనేసి ఒప్పుకోరు అనేసి ఆ అమ్మాయికి తెలుసు. కాబట్టి ఆ అమ్మాయి ట్రై కూడా చేయలేదు, ఇంట్లో చెప్పడానికి ట్రై కూడా చేయలేదు. ట్రై చేయకుండా ఆమె ఏం చేసింది, ఫస్ట్ పెళ్లి చేసేసుకొని ఇప్పుడు అతన్ని హతమారిస్తే ఈ అమ్మాయి షిల్ బి ఎ విడో కదా. సో విధువని అంత తొందరగా వేరే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇలాంటి టైంలో నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే అతను ముందుకు వచ్చాడు అనుకోండి నేను పెళ్లి చేసుకుంటాను అనేసి ఏముండదు, ఇంకా అలిగేషన్స్ ఏముండవు, ప్లస్ రిలక్టెన్స్ ఏముండదు, ఫ్యామిలీ నుంచి కూడా పెద్దగా ప్రెషర్ ఏముండదు, ఒప్పేసుకుంటారు అని తనేసిన స్కెచ్ ఇది. సో ఇప్పుడు చూడండి, ఈ మొత్తం దీంట్లో పెద్దవాళ్ళు డైరెక్ట్ గా చెప్తే ఒప్పుకోరు కాబట్టి నేను ఒక విధువనైతే అప్పుడు ఈజీగా ఒప్పుకుంటారు అనేసి ప్లాన్ చేసి ఇదంతా చేసింది. బట్ ఈ మొత్తం దీంట్లో చూసుకుంటే అమ్మాయి కూడా ఆయన రఘువంశీ బలైపోయినట్టే కదా. సో ఎందుకంటే అతను పాపం ఏం చేశాడు, లేదు అసలు అందులో అబ్సల్యూట్లీ. సో అదే బేసిక్ గా దిస్ ఇస్ వాట్ ఐ సే అండి. ఇవన్నీ తగ్గాలి అని అంటే కమ్యూనికేషన్ షుడ్ హ్యాపెన్ బిట్వీన్ టూ పీపుల్ బేసిక్ గా. ఒకటేంటంటే పెళ్లికి ముందు పేరెంట్స్ తోటి పిల్లలు అసలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, ఎవరైనా ఆల్రెడీ ఉన్నారా లేదా అనేది క్లియర్ కట్ కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఈ విషయంలో అసలు అమ్మాయి కమ్యూనికేట్ కూడా చేయలేదు. ఎలాగో ఒప్పుకోరు అనే దీంతో ఏమో ఒప్పుకునే వాళ్ళేమో ఎవరికి తెలుసు, చెప్పుంటే అసలు ఇంత దారుణం జరిగేది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి అంటే ఒక ఈ పెళ్లి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. ఈ పెళ్లి ఈ టాక్స్ వచ్చే టైంలో క్లియర్ కట్ కమ్యూనికేషన్ విత్ పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీరు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు, ఎలాంటి వాళ్ళని చేసుకుందాం అనుకుంటున్నారు, మీకు ఆల్రెడీ ఎవరైనా ఉన్నారు అని అంటే ప్లీజ్ టెల్ అండ్ ఫైట్ ఆర్ నెగోషియేట్. అంతేకాని ఎలాగో చేయర్లే అనేసి ఇంట్లోంచి పారిపోవడం. కొన్ని కేసెస్ లో చూస్తుంటాం, ఎలాగో పేరెంట్స్ ఒప్పుకోరు కదా అనేసి వాళ్ళు సూసైడ్ చేసేసుకుంటారు. ఓన్ డిసిషన్ అంటే చెప్పినా వీళ్ళు ఎలాగో చేసుకోరు, ఒకరినొకరిని వీడు ఉండలేం మనము అనేసి ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. బట్ బేసిక్ కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ కమ్యూనికేషన్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ ఈ యంగర్ జనరేషన్ అనేది జరగాలి పెళ్లి టైంలో. రెండోది, ఈ మన అరేంజ్ మ్యారేజ్ సిస్టమ్ చూసుకుంటే బోత్ సైడ్స్ అంటే అబ్బాయి ఇంకా అమ్మాయి ఎక్కువగా మాట్లాడుకోరు జనరల్ గా బిఫోర్ మ్యారేజ్. ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ మాట్లాడడానికి స్కోప్ అది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఒక మ్యాచ్ అనేది ఫిక్స్ అయిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆర్ ఎంగేజ్మెంట్ కాకముందు వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లీస్ట్ ఒక 1 week ఆర్ 10 days వాళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వాలి. వాళ్ళు మాట్లాడుకుంటే అసలు ఒకరికొకరు సెట్ అవుతారా కారా, వాళ్ళకి కాంపాటబిలిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఈ విషయం అంటే జనరల్ గా చాలా మంది ఏం చేస్తారంటే మాట్లాడుకోండి అని దొరుకున్నప్పుడు మీ ఫేవరెట్ మూవీ ఏంటి, మీ ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటి, ఇలాంటివి మాట్లాడుకుంటారే తప్ప అసలు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మీరు ఇష్టంగానే ఈ పెళ్లి చేసుకుంటున్నారా అడగండి, దట్స్ ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్.
మీకు ఇష్టం లేదు లేదా మీరు డినై చేయలేకపోతున్నారు మీ సైడ్ నుంచి అని అంటే పర్వాలేదు నాకు చెప్పండి, నేను నా సైడ్ నుంచి అన్నా డినై చేస్తాను అనే ఒక క్లియర్ కట్ కమ్యూనికేషన్ బిట్వీన్ బోత్ ది పార్టీస్. అంటే అబ్బాయి అమ్మాయి కూడా పెళ్లికి ముందు చేసుకున్నారు అనుకో, అట్లీస్ట్ ఏంటంటే అమ్మాయికి కొంచెం ధైర్యం వస్తుంది, లేదా అబ్బాయికి ధైర్యం వస్తుంది. సమ్మన్ హూ ఇస్ ఇన్ రిలేషన్ విత్ సమ్మన్ ఎల్స్. సో ఇప్పుడు చూడండి, నన్నే ఫోర్స్ చేస్తున్నారు, బట్ నా ఎదురుగా ఉన్న అమ్మాయి ఎవరైతే నేను పెళ్లి చేసుకోవాలో ఆమెనే అడిగింది అనుకో, మీకు ఇష్టం లేదంటే పర్వాలేదండి చెప్పండి నాకు, మీ సైడ్ నుంచి మీరు రిజెక్ట్ చేయడం మీతో అవ్వదు అని అంటే నా సైడ్ నుంచి అన్న నేను రిజెక్ట్ చేస్తాను, ప్లీజ్ చెప్పండి ఇప్పుడే అంటే అట్లీస్ట్ నాకు చెప్పడానికి స్కోప్ అన్నా ఉంటది. అవునండి నిజంగా ఐ హావ్ ఎన్ అఫేర్ అని చెప్పడము, లేకపోతే నాకు ఈ సంబంధం ఇష్టం లేదు అని చెప్పడం, ఇలా కమ్యూనికేట్ చేసుకుంటే అట్లీస్ట్ అంత దూరం వెళ్ళదు ఇది, రైట్? సో ఈవెన్ లైక్ కరెంట్ టైమ్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పెళ్లి జరుగుతుంది అని అంటే అసలు ఎంగేజ్మెంట్ కి ముందే అబ్బాయి అమ్మాయిని మాట్లాడుకోనివ్వండి. అండ్ మాట్లాడుకునేటప్పుడు చుట్టూ అందరుండి విని అనే కాదు, లైక్ లెట్ దెమ్ ఎక్స్చేంజ్ ఫోన్ నంబర్స్, కొంచెం మాట్లాడుకొని ఒకరినొకరు తెలుసుకొని ఇష్టపూర్వకంగానే వాళ్ళు ముందుకు వచ్చారా లేదా కష్టంగా ముందుకు వచ్చారా అనేది ఒకటి తెలుసుకొని ఆ తర్వాత ఫర్దర్ స్టెప్స్ వేసుకుంటే ఇలాంటి దారుణాలు చాలా మటుకు ఆగిపోతూ ఉంటాయి. ఈవెన్ మనం ఈ ఇన్సిడెంట్ లో చూస్తే ఎక్కడ తనకి ఇష్టం లేదు అన్నట్టు కూడా, అంటే ఏదో హడావిడిగా జరిగినట్టు కూడా మనం చూడాలి. అంటే ఇప్పుడు ఇంకా గ్యాప్ వచ్చే కొద్దీ కొన్ని వీడియోస్ కానీ వాళ్ళ భరత్ కానీ సంగీత్ కానీ మొత్తం హ్యాపీగానే వచ్చింది. అంటే అంత క్రూరల్ మైండ్, అంటే వెళ్ళి అంత దూరం తీసుకెళ్లి చంపే అంత అంటే మైండ్ సెట్ అమ్మాయికి వచ్చిందంటే ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కూడా పట్టుబట్టింది, ఎట్లాగో నేను పెళ్లి చేసుకోవాల్సింది నా ప్రియుడిని అనేసి పట్టుబట్టింది. డైరెక్ట్ గా అయితే కుదరదు కాబట్టి ఇది తను ముందే ప్రీ ప్లాన్ చేసుకుంది, వాడిని చంపేసుకుంటే అంటే రాబోయే వాడిని చంపేసుకుంటే అట్లీస్ట్ నేను వీడియో అయిపోతాను. కానీ చంపేటప్పుడు మళ్ళీ డౌట్ రావద్దు కదా. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ యాక్టింగ్ స్కిల్స్ చూపించుకుంటూ వచ్చారు వాళ్ళు. యూనో ఆ బారాత్ లో ఎంత సంతోషంగా డాన్స్ చేయటము ఇవన్నీ మనకి దగ్గర వీడియోస్ చూస్తుంటే అసలు వీడిని నేను చంపేయాలి అనే ఉద్దేశం ఉంది అని ఎక్కడ ఏ కోసన కూడా లేకుండా ఉంది. సో అట్లా హింట్ కూడా వదలకుండా ఆ విధంగా ఆ అమ్మాయి చేసి యూనో ఇట్ ఈస్ ఆల్ ప్రీ ప్లాన్ కాబట్టి. ఇప్పుడు ఆ ప్రీ ప్లాన్ లో ఏంటంటే ముందే తను డిసైడ్ అయిపోయింది ఎవరు వచ్చినా వాడిని నేను హతమార్చాలి అనేసి. సో ఆ విధంగా చూస్తే కనుక అంటే ఆమె ఎంతగా ప్రీ ప్లాన్ అయ్యి ఉంది. అదే కనుక నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ముందే అడుగుంటే, రఘువంశీ కనుక ముందే అడుగుంటే నీకు ఈ పెళ్లి ఇష్టమేనా, పర్వాలేదు చెప్పు అని ఒక 2-3 సార్లు అడిగినా అట్లీస్ట్ 3వ సార్కు 4వ సార్కు లేదు నాకు ఇష్టం లేదని చెప్పేసి ఉండేది ఆ అమ్మాయి, రైట్? సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కమ్యూనికేట్ చేసుకోవడము. అండ్ వాళ్ళని ఫేస్ చూసి మోసపోవడానికి కూడా లేదు. అంటే కొందరు ఏమనుకుంటారంటే ఆ అమ్మాయిని చూస్తే ఏం బాధపడుతున్నట్టు అనిపించలేదే, సో అమ్మాయి కూడా ఇష్టమేనేమో అని మనం కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే దానికి కూడా ఇది ఎగ్జాంపుల్. మేజర్ పాయింట్ అంటే అదే, ఒక స్మైల్ సైలెంట్ ఉంది అని అంటే ఓకే పెళ్లికి రెడీ ఉంది అమ్మాయి అన్నట్టు అని మనం ఒక్కొక్కసారి ఏంటంటే అజ్యూమ్ చేసేసుకుంటాం. లైక్ యూనో ఏ అమ్మాయి మంచిగా హ్యాపీగా ఉంది, ఫేస్ మొత్తం నవ్వుతూ ఉంది, ఐ థింక్ షీఈస్ ఓకే విత్ దిస్ మ్యాచ్ అనేసి ఐ థింక్ అని అట్లా అజ్యూమ్ చేసుకోకండి. ఆమె ఎంత హ్యాపీగా కనిపించినా మీకు మీ బాధ్యత మీరు అడగండి ఇష్టమా కాదా. అమ్మాయి కూడా అడగాలి అబ్బాయిని నీకు ఇష్టమా కాదా అనేసి. నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేశానండి, మాకు తెలిసిన వాళ్ళలో ఇది ఎక్స్పీరియన్స్ చేశాను నేను. పెళ్లి సంబంధానికి అనేసి ఇంటికి వచ్చారు అబ్బాయి వాళ్ళు, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినాక అబ్బాయిని అమ్మాయిని మీరు ఏమైనా మాట్లాడుకుంటారా అనేసి రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకోండి అనేసి ఇట్లా వేస్తారు కదా. సో అబ్బాయి వెళ్ళాడు, ఆ అమ్మాయి కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత అసలు మామూలుగా నిజంగా నేను ఒక అమ్మాయి తోటి నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను నేను. సో అంటే అట్లీస్ట్ ఇంప్రెషన్ పోకూడదు, నెగిటివ్ ఇంప్రెషన్ రాకూడదు అనేసి పద్ధతిగా కూర్చొని నిదానంగా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాను. ఆ అబ్బాయి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత చైర్ మీద అదేదో బీచ్ మీద కూర్చున్నట్టు ఇట్లా వాల్చుకొని చేతులు ఇట్లా వెనకాల పెట్టుకొని ఇట్లా కూర్చొని, యాక్చువల్లీ నాకు ఇది ఇష్టం లేదు, మా పేరెంట్స్ ఏదో రమ్మని చూస్తారు అనేసి వచ్చాను, మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి, నాకైతే ఏం క్వశ్చన్స్ లేవు బికాస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మ్యాచ్ అనేసి ఆ అబ్బాయి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేశారు. అయితే నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే ఇదే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మీ పేరెంట్స్ దగ్గర ఎందుకు చూపిస్తారు? అసలు ఇంత దూరం వచ్చి ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు, వాళ్ళ పేరెంట్స్ కి ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు. ఇంత మందికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టి వాళ్ళేమో వాళ్ళ టైం అంతా మేనేజ్ చేసుకుంటూ, అమ్మాయి కూడా వర్కింగ్, లీవ్ తీసుకొని ఇక్కడికి వచ్చి అల్టిమేట్లీ అమ్మాయి రూమ్ లోకి వెళ్ళంగానే ఇలా కూర్చొని నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎలాగో నేను క్యాన్సిల్ చేస్తాను ఈ మ్యాచ్,
నువ్వు చేస్తావు అంటే నీ నువ్వు చేసా అని చెప్పాడు. సి ఓకే ఫ్రాంక్ ఫైన్, ఓకే అది అదే ఫ్రాంక్నెస్ నువ్వు ముందే Parents దగ్గర చెప్పుకుంటే చెప్పుంటే. ఇంతవరకు రాదు కదా. yes. సో ఇందులో కూడా ఎంతో కొంత డిలే చేశాడు ఆ అబ్బాయి. ఉమ్. కొందరు ఏంటంటే ఇంకా డిలే చేస్తారు, కొందరు ఏంటంటే పెళ్లి అయిపోయి నాకు చెప్తుంటారు నాకు యాక్చువల్ గా ఇంట్రెస్ట్ లేకుండే అలాంటివి జరిగినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో నేనేమన్నా అంటే ఈ డిలే ఉండొద్దు అని చెప్తున్నాను. సో ఇప్పుడు నువ్వు పెళ్లి చూపుల దాకా వచ్చి లేదంటే పెళ్లి అయిపోయిన తర్వాత చెప్పి నాకు యాక్చువల్ గా ఇంట్రెస్ట్ లేకుండా అనే బదులు అదేదో ముందే చెప్పుకోండి. ఓకే. యూనో అది పేరెంట్స్ తో అయితే పేరెంట్స్ తో చెప్పుకోండి, లేకపోతే మీరు ఇద్దరు మాట్లాడినప్పుడు చెప్పేసుకోండి. సో అలా అట్లీస్ట్ అలా ఓపెన్ గా ఉన్నప్పుడు ఏంటంటే థింగ్స్ విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్ అండ్ ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి. సో ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, విత్ పేరెంట్స్ కానివ్వండి లేదా ఎవరితో అయితే మీరు అరేంజ్ మ్యారేజ్ సిస్టమ్ అయితే కనుక ది అదర్ పర్సన్ కి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసేయండి, అడగండి కూడా మీకు ఓకే బట్ వాళ్ళకి ఓకేనా కాదా అని కూడా కనుక్కోండి. అప్పుడు ఇలాంటి దారుణాలు జరగవు. సరే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో యూత్ కి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి, పేరెంట్స్ కి చెప్పాలి అని కూడా చెప్పారు కదా. సో మోస్ట్ ఆఫ్లీ ఎక్కడ వస్తుందంటే మనం పేరెంట్స్ అరేంజ్ మ్యారేజెస్ అంటూ చూస్తూ ఉంటారు, ఈ అమ్మాయిని చేసుకోలేదండి ఈ అబ్బాయిని చేసుకోవాలి. వాళ్ళు పేరెంట్స్ ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళ పిల్లల్ని, అంటే ఇలా ముందుగానే తెలుసుకోవాలి అని చాలా మంది ఏంటంటే ఒక అంటే పెళ్లిడికి వచ్చిన తర్వాత సరే ఇంకా పెళ్లి సంబంధాలు చూద్దాము అని మ్యాట్రిమోనీలో ప్రొఫైల్స్ క్రియేట్ చేసేస్తా ఉంటారు. తెలిసిన వాళ్ళందరికీ ఎవరైనా ఉంటే చూడండి మా వాళ్ళకి అని చెప్పేస్తా ఉంటారు. అందరితోటి కమ్యూనికేట్ అవుతున్నారు, కానీ అసలు మీ పిల్లలకి ఫస్ట్ మీరు కమ్యూనికేట్ చేశారా లేదా అంటే నాన్న నీకు ఎవరన్నా ఉన్నారా, లేకపోతే తల్లి నీకు ఎవరన్నా ఉన్నారా, నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అని మీరు డీసెంట్ గా అడిగారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే వాళ్ళు కమ్యూనికేట్ చేసేసుకోవాలి, సో పర్సన్ తో రిలేషన్ లో ఉన్నాను అనేసి. మీరు ఆ కమ్యూనికేషన్ కి ఆస్కారం ఇవ్వట్లేదు అని అంటే యాజ్ అ పేరెంట్ మీరు కరెక్ట్ గా ఉండట్లేదు మీ పిల్లలతో చెప్పాలంటే. యూ షుడ్ బీ ఇన్ సచ్ వే దట్ నేనేం ఫుల్ జోవియల్ గా ఉండండి అని అనట్లేదు నేను, బట్ అట్లీస్ట్ ఆ కమ్యూనికేషన్ కి స్కోప్ ఇవ్వాలి అని చెప్తున్నాను నేను. సో వాళ్ళే అంటే పేరెంట్స్ ఏం చేయాలి అని అంటే పిల్లల మనసులో ఏముంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేయాలి, వాళ్ళకి ఇష్టమా కాదా అనేది ట్రై చేయాలి. వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఇన్ ఎ రిలేషన్ విత్ సమ్వన్ ఎల్స్ హూ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ యువర్ ఆస్పెక్ట్, అంటే ఒక్కొక్కసారి ఏంటంటే లైక్ ఈ కేసు చూసుకోండి, ఆమె డ్రైవర్ ఎవరు ఉన్నాను ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్, చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అలాంటి కేసెస్ లో మేబీ కొంచెం టైం ఇవ్వండి, లైక్ నువ్వు ఆలోచించు, మా ఫ్యూచర్ ఆలోచించు, నీ ఫ్యూచర్ ఏమవుతుంది, నేను తెచ్చే సంబంధం అయితే దిస్ ఇస్ హౌ యువర్ ఫ్యూచర్ విల్ బి, నువ్వు అనుకున్న సంబంధం అయితే ఇలా ఉంటుంది, లేదు నేను కష్టపడతాను పర్వాలేదు అది అని అంటే నేను నీకు వదిలేస్తా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫోర్స్ యూ, వదిలేస్తా అనే ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి అయినప్పటికీ వాళ్ళు వినట్లేదు అని అంటే ఇంకా మీరు ఏం చేసేది లేదు ఇక్కడ. ఇప్పుడు మీరు అయినప్పటికీ మీరు ఫోర్స్ చేసి నా బిడ్డ భవిష్యత్తు బాగుంటది అని చెప్పి ఫోర్స్ఫుల్ గా ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, ఇలా క్రిమినల్స్ తయారవుతారు, న్యూస్ లో చూడాల్సి వస్తుంది. దానికంటే అట్లీస్ట్ ఏదో వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారని వదిలేశారు అనుకోండి, అట్లీస్ట్ ఇలాంటి దారుణాలు జరగవు కదా, అండ్ ఇన్నోసెంట్ లైఫ్స్ విల్ నాట్ బి లాస్ట్. ఇప్పుడు అసలు రఘువంశీది ఏం లేదు పాపం, అది అతను ఏం చేసింది లేదు, తను ఎంత హ్యాపీగా అతను పెళ్లి చేసుకున్నాడు, అసలు ఎక్స్పెక్ట్ అతను ఎన్ని కలలుగానే ఉంటాడు. ఈవెన్ తను అసలు నార్మల్ పర్సన్ అంటే ఇన్స్టాలో చూసుకుంటే తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండ్ 4 lakhs అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు. కరెక్ట్. సో దాట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఇంత మంచి ప్రొఫైల్ ఉండే అబ్బాయికి, ఆ అబ్బాయి కూడా ఎంత ఫ్యూచర్ ప్లాన్ చేసుకుని ఉంటాడు, పెళ్ళైన తర్వాత ఇట్లుందాము, ఇది నా ఫినాన్షియల్ ప్లానింగ్, ఇలా ఉండాలి, ఇంతమంది పిల్లలు ఉండాలి, ఇంత ప్లానింగ్ లో ఉండి సడన్లీ మళ్ళీ అది కూడా హనీమూన్ కి తీసుకెళ్లి చంపడం అనేది ఇంకా దారుణం, రైట్? సో ఇలాంటి దారుణాలు అవుతున్నాయి అని అంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఈ వీడియో త్రూ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ కమ్యూనికేట్ చేయండి, పేరెంట్స్ తోటి కమ్యూనికేట్ చేయండి, పేరెంట్స్ చిల్డ్రన్ తోటి కమ్యూనికేట్ చేయండి. ఇక్కడ మిస్ అయినా అట్లీస్ట్ మీరు కాబోయే వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకొని పక్కాగా వాళ్ళకి ఇష్టమే అని తెలిసి మీకు నమ్మకం కుదిరిన తర్వాతనే గో హెడ్ విత్ సంబంధం నుంచి వాళ్ళు ముందుకు వెళ్తే బెటర్, అదర్వైజ్ తప్పుకోవడం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ వెల్కమ్.